అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నీలా గారు. ఇద్దరు హైదరాబాద్లో ఇంటికి వస్తారు. సోము లగేజ్ తీసుకుని లోపలికి రా. అజయ్ వచ్చాడా? వచ్చారు బాబు. తనతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. సరే గీత లోపలికి రా అని ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి వాళ్ళపైన పూల వర్షం కురుస్తుంది. ఏంట్రా అజయ్, ఏంటిది? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాము అంటాడు అజయ్. ఎవరో అమ్మాయిని తీసుకొచ్చావని సోము చెబితే నీకు లవర్ని తీసుకొచ్చావనుకున్నాను. మధునా తీసుకొచ్చింది. ఈ రోజుకి మధునే నా లవర్ అనుకో. దానికేముంది? ఏమంటావు మధు అంటాడు అజయ్. బాబు అలా ఏం వద్దు. నన్ను మధు, అజయ్ ఫ్రెండ్ అనే అనుకో. ఇంకేం వద్దు అంటుంది మధు. మీరిద్దరూ ఫ్రెష్ అయి వస్తే భోజనం చేద్దాం. నైట్ 9 అయ్యింది. ఆకలేస్తుంది. మీకోసం వెయిట్ చేస్తూ మేము తినలేదు. గీత లగేజ్ తీసుకొనిరా. నీ రూమ్ పైన. గీత ఇదే నీ రూమ్, పక్కన నా రూమ్. నీకేమైనా అవసరం ఉంటే పిలవచ్చు. ఈ డోర్ మన 2 రూమ్లకి కామన్ డోర్. నువ్వెప్పుడైనా ఈ డోర్ నుండి రావచ్చు. నేను దీనికి లాక్ వెయ్యను. నువ్వు ఫ్రెష్ అయ్యి త్వరగా కిందికి రా. సంజయ్ రూమ్లో నుండి బయటికి వెళ్తాడు. గీత సంజయ్ బయటికి వెళ్ళగానే కామన్ డోర్, రూమ్ డోర్ 2 లాక్ చేస్తుంది. రెడీ అవ్వడానికి వెళ్తుంది. సంజయ్ తన రూమ్లో ఫ్రెష్ అయ్యి గీతని పిలవడానికి కామన్ డోర్ ఓపెన్ చేయబోతే డోర్ ఓపెన్ అవ్వదు. నేను లాక్ వెయ్యనని చెప్పాను గాని తనని లాక్ పెట్టుకోవద్దని చెప్పలేదుగా. అందుకని తన మనసులోకే కాదు, తన రూమ్లోకి కూడా పర్మిషన్ లేకుండా రాకూడదని లాక్ వేసుకుంది. అని తన గదిలో నుండి బయటికి వచ్చి గీత రూమ్ డోర్ కొడతాడు. గీత ఓపెన్ చేస్తుంది. రెడీ అయ్యావా? అయితే కిందికి వెళదాం అంటాడు. వస్తున్నాను పద అంటుంది. నలుగురు కలిసి భోజనం చేస్తుంటారు. అజయ్, నేను కేస్కి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయమన్నాను. చేశావా అని అడుగుతాడు సంజయ్. చేశాను కానీ ఇప్పుడు అవేం అడగకుండా తినరా బాబు. రేపు మాట్లాడుకుందాం గాని అంటాడు అజయ్. గీత, జాబ్కి ఎన్ని రోజులు లీవ్ పెట్టావు? 20 రోజులు కావాలని పెట్టాను. నా లీవ్ కూడా రేపటితో కంప్లీట్ అవుతుంది. నేను రేపటి నుండి జాబ్కి వెళ్తాను. గీత, నీ థింగ్స్ కొన్ని అపార్ట్మెంట్లోనే ఉన్నాయి. రేపు అవొచ్చి తీసుకో. నేను ఎల్లుండి ఇల్లు ఖాళీ చేస్తున్నాను అంటుంది మధు. దేనికి? అక్కడే ఉండొచ్చుగా. అది నీకు ప్రమోషన్ వల్ల ఇచ్చింది. నువ్వు ఇక్కడుంటే నేనక్కడ నీకిచ్చిన దాంట్లో ఎలా ఉండను అని అంటుంది మధు. నేనక్కడ నువ్వు ఉండేలా ముందే మాట్లాడాను. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఈ కంపెనీలో జాబ్ మానేసేంత వరకు, నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళే వరకు నువ్వు అపార్ట్మెంట్లోనే ఉండొచ్చు. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటుంది గీత. గీత మేనేజ్ చేసిందని చెబుతుందిగా, ఇంకా మారడం ఎందుకు? అక్కడ నువ్వు ఒక్కదానివి ఉన్నా నీకు సేఫ్గానే ఉంటావు. అక్కడే ఉండు మధు అంటాడు సంజయ్. సరే అని అందరూ భోజనం చేయటం అయిపోతుంది. మేమింక బయలుదేరుతాము. మధు, నువ్వెక్కడికి ఈ టైంలో? ఇక్కడే ఉండు, మార్నింగ్ వెళ్దువు. రేపు ఎగ్జామ్ ఉంది గీత, దానికి చదువుకోవాలి. బుక్ అక్కడేగా ఉంది. మధు, నువ్వు ఒక్కదానివే వద్దు. అజయ్, మధుని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళు. స్కూటీ ఉందిగా. మర్చిపోయాను, స్కూటీ గీతదేగా. ఇదిగో కీస్. ఇప్పుడెందుకు? ఎప్పుడైనా నీకు ఇవ్వాల్సిందేగా. అది కాకుండా రేపు ఆఫీస్కి వెళ్తానంటున్నావుగా, నువ్వు వెళ్ళడానికి కావాలిగా. తీసుకో అంటుంది. మధు గీత చేతికి కీస్ ఇస్తుంది. బాయ్, గుడ్ నైట్ అని అజయ్ కారెక్కుతుంది మధు. అజయ్, కీర్తి ఎలా ఉందంట? బాగుంది. ఇంటికి వచ్చిందంట. ఇప్పుడు ప్రెగ్నెంట్, 3rd మంత్. నువ్వెళ్ళి చూడవా? డెలివరీకే వెళ్ళేది. ఎప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడతానుగా. మనం కాల్ చేసి మాట్లాడటం వేరు, వెళ్ళి చూడటం వేరు. ఈ టైంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వెళ్ళమని చెప్పటం లేదు కానీ ఎప్పుడైనా ఒకసారి డెలివరీకి ముందు వెళ్ళి చూడు. అలాగే వెళ్తానులే అంటాడు అజయ్. మా విషయం పక్కన పెట్టు. నీ విషయాలేంటి? స్పెషలైజేషన్ కంప్లీట్ అవుతుందిగా. తర్వాత ఏంటి? చెప్పడం మర్చిపోయాను. స్పెషలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను హాస్పిటల్లో డాక్టర్గా కంటిన్యూ అవుతున్నాను. దాని తర్వాత ఇంకేముంది? మ్యారేజ్. ఎవరినైనా చూసుకున్నావా అని అడుగుతాడు అజయ్. అదేం లేదు. అమ్మ వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని కలవడం, నా మైండ్ సెట్కి సరిపోతే ఓకే చెప్పడం, అదర్వైజ్ నో అంటుంది మధు. మీ పేరెంట్స్ డాక్టర్ని తీసుకొని వస్తారు. నేను డాక్టర్ని చేసుకోను అంటుంది మధు. ఎవరైనా డాక్టర్ చేస్తే డాక్టర్నే చేసుకోవాలనుకుంటారు. నువ్వేంటి అని అంటాడు అజయ్. ఎందుకు చేసుకోవాలో చెప్పు. డాక్టర్స్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. మీతో అడ్జస్ట్ అవ్వాలంటే డాక్టర్నే చేసుకోవాలి అంటాడు అజయ్. ఎందుకు చేసుకోనో నేను చెప్తాను. ఇద్దరం డాక్టర్స్ అయితే ఎప్పుడూ హాస్పిటల్లోనే ఉండాలి. పిల్లలకి దూరంగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి టైం సరిపోదు. పిల్లల్ని మా అమ్మ నాన్నలకి ఇచ్చి వెళ్ళాలి. అందుకు అంటుంది మధు. మధు, ప్రజెంట్ అందరి లైఫ్ అలాగే ఉంది. ఇద్దరు జాబ్ చేసే వాళ్ళైతే పిల్లలకి దూరంగానే ఉండాల్సి వస్తుంది. చూద్దాం. నీ పెళ్ళెప్పుడు? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లవ్ చేయాలనుకుంటున్నాను అంటాడు అజయ్. ఎవరైనా లవ్ చేస్తున్నానని లేదా చేయటం లేదని చెబుతారు.
నువ్వేంటి అటు ఇటు కాకుండా చెబుతున్నావు అంటుంది మధు. అప్పుడు అజయ్ మనసులో అలానే ఉంటుంది. తనకి నేను సరిపోతానా అని అనిపిస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి చెబితే తనే చెబుతుంది. నువ్వు సూట్ అవుతావో లేదో తనే చెబుతుంది అంటుంది. ఆ అమ్మాయి గురించి వదిలేయ్. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పు అంటాడు అజయ్. నిన్ను ఫస్ట్ టైం గీత తీసుకొచ్చినప్పుడు నిజంగా రౌడీ అనే అనుకున్నాను. బ్యాగ్ పోయిందని కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు గీతను ప్రేమిస్తున్నావని, అందుకే త్వరగా పట్టుకున్నావని అనుకున్నాను. నువ్వు గీతను సిస్టర్ అనగానే నేను షాక్ అయ్యాను. మేం వెళ్ళేటప్పుడు క్లాస్ పీకావు గుర్తుందా? అప్పుడు పోలీసులలో కూడా సిన్సియర్‌గా ఉంటారని తెలిసింది. పోలీస్ ఆఫీసర్స్ గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను. అప్పటి నుండి నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాను. నువ్వు ఒకరిని ఫ్యామిలీ మెంబర్‌గా అనుకుంటే ఎలా చూసుకుంటున్నావో గీతను చూస్తే అర్థమవుతుంది. నిన్ను చేసుకునే అమ్మాయి రియల్లీ లక్కీ అంటుంది మధు. సంజయ్ మార్నింగ్‌కి 5కి లేచి 1 అవర్ జాగింగ్, 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాడు. రోజులాగా మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి కిందికి వస్తాడు. అప్పుడే గీత నిద్రలేచి బయటికి వస్తుంది. గుడ్ మార్నింగ్ గీత. ఏంటి లేట్‌గా లేచావు? లేట్‌గా ఏం లెగవలేదు. రోజు ఇదే టైం అంటుంది. ఊర్లో 6కే లేచేదానివి? నువ్వే అన్నావుగా ఊరు అని. అది కాకుండా అక్కడ నేను కోడలినయ్యేది. లేట్‌గా లేస్తే నన్ను కాదు మా అమ్మా నాన్నని తప్పుగా అనుకుంటారు. అందుకని అలారం పెట్టుకొని మార్నింగే లేచాను. ఇక్కడ అలా ఎవరూ లేరుగా. ఓకే. నాకు కాఫీ ఇస్తావా? అంటాడు సంజయ్. నేను కాఫీ, టీ తాగను. నాకు చేయడం కూడా రాదు అంటుంది. సరే నేను ఫ్రెష్ అవుతాను అని గీత రెడీ అయి డైనింగ్ టేబుల్ మీద పాలు, బ్రెడ్ తింటుంది. సంజయ్ కిందికి వస్తాడు. ఏంటి గీత బ్రెడ్ తింటున్నావు? టిఫిన్ చేయవచ్చుగా. టిఫిన్ ఎవరైనా చేస్తే తినొచ్చు. ఎవరూ చేయకపోతే ఎలా తింటాము? నువ్వు టిఫిన్ రెడీ చేయలేదా అంటాడు సంజయ్. వంట చేయటం వస్తే చేసేదాన్ని, రాకుండా ఎలా చేస్తాను అంటుంది గీత. బర్త్డే రోజు డిషెస్ చేసింది నేను కాదు, మధు. నేను జస్ట్ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేశాను. వంట వస్తే ఎవడైనా పెళ్లి చేసుకుంటాడు, అందుకే నేర్చుకోలేదు. నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ నచ్చలేదని చెప్పడానికి రీజన్ ఇదే. కొంతమంది ఏం పర్లేదు అంటే మీరంటే ఇష్టం లేదని నిజం చెప్పాను. నీకు వంటరాని అమ్మాయి ఇష్టం ఉండదని తెలిస్తే కలిసిన రోజే చెప్పేదాన్ని అంటుంది గీత. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్. బ్రెడ్, మిల్క్ డైనింగ్ టేబుల్ మీదే ఉంచాను, తిను అంటుంది. నువ్వు స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉంటాడు ఆ అబ్బాయికి వంటకి ఎవరినైనా మనిషిని చూడమని చెప్పు. మధు, గీతకి వంట రాదా? రాదు. నేర్చుకోమన్నా నేను నేర్చుకోను అని చెప్పేది. ఇప్పుడు నీకు టిఫిన్ చేయలేదా? ఏం చేస్తావు? నేనేదో ఒకటి చేసుకుంటానులే. బాయ్ అని సంజయ్ మురళికి కాల్ చేస్తాడు. హాయ్ మురళి, ఎలా ఉన్నారు? రాధ ఏం చేస్తుంది? అందరం బాగున్నాం బావా. మీరెలా ఉన్నారు? అక్క ఏం చేస్తుంది? మీ అక్క ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది. నువ్వు ఆఫీస్లో ఉండి ఫోన్ చేస్తున్నావా? లేదు బావా, ఇంట్లోనే ఉన్నాను. నన్ను ఈవినింగ్ షిఫ్ట్కి చేంజ్ చేశారు. మురళి, నిన్నొక విషయం అడగనా? ఏంటి బావా? గీతకి వంట వండటం వచ్చా రాదా? ఇప్పుడు తెలీదు కానీ చదువుకునేటప్పుడు మాత్రం రాదు. అక్క లేకపోతే ఎవరు వంట చేస్తారు? నేనే చేస్తాను. నువ్వా? అవును బావా, నాకు వంట బాగా వచ్చు. ఒకసారి ఫ్రెండ్స్‌తో బెట్ కట్టాను. అప్పుడు అమ్మనడిగి నేర్చుకున్నాను. ఎందుకిప్పుడు అడిగావు? నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్ అని కాల్ కట్ చేస్తాడు సంజయ్. మీ ఇంట్లో మీ అక్కను మగాడిలా పెంచారన్నమాట. ఏం బతుకురా సంజయ్ నీది. సత్య, అజయ్ వాళ్ళతో కలిసినప్పుడు నువ్వే వంట చేశావు. పెళ్ళైనాక నువ్వే వంట చేస్తున్నావు అని అనుకుని సంజయ్ వంట చేస్తుంటాడు. అజయ్ ఇంట్లోకి వస్తాడు. సంజయ్, సంజయ్, నేను కిచెన్లో ఉన్నాను. నువ్వు వంట చేస్తున్నావేంట్రా? ఏం చేయమంటావు? నీ చెల్లికి వంట రాదంట. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఎప్పుడు స్టేషన్కి త్వరగా వస్తావుగా, ఈరోజు రాలేదేంటని చూడటానికి వచ్చాను. నేనేమన్నా హెల్ప్ చేసేనా అంటాడు అజయ్. చెయ్యి, ఆ టమాటాలు కట్ చెయ్యి. అజయ్ టమాటాలు కట్ చేస్తుంటాడు. సంజయ్ అనుకుంటూ వస్తుంది మధు. అజయ్, సంజయ్ ఎక్కడా? కిచెన్లో. నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? గీతకి వంట రాదుగా. సంజయ్కి వంట చేయకుండా వెళ్ళిందంట. సంజయ్ ఎక్కడ ఇబ్బంది పడతాడు అని భోజనం తీసుకొచ్చాను అంటుంది. నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు, వాడికి వంటొచ్చు. సరిపోయింది. భార్యకి వంట రాదు, భర్తకి వంటొచ్చు. నువ్వు ఈడ కూర్చో, నేను వాడికి టమాటా ముక్కలు చూస్తాను అని వెళ్తాడు అజయ్. ఎవరితోరా మాట్లాడుతున్నావు అంటాడు సంజయ్. మధు, నువ్వు వంట చేసుకోలేక ఇబ్బంది పడతావని భోజనం తీసుకొచ్చింది అంటాడు. మార్నింగ్ గీత నిజం చెబుతుందా అబద్ధం చెబుతుందా అని మధుకి ఫోన్ చేశాను. సరే, నువ్వు వంట చేసిరా, మధుకి కంపెనీ ఇస్తాను. అజయ్ మధుతో మాట్లాడుతూ కూర్చుంటాడు. సంజయ్ వంట పూర్తి చేసి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. ముగ్గురు కలిసి సంజయ్ మధు చేసిన ఫుడ్ తింటుంటారు. సంజయ్, నాకు తెలిసిన ఒకరున్నారు, ఆమెని రమ్మని చెప్పేనా? ఎందుకు? వంట చేయడానికి. వద్దురా, నేనే చేస్తానులే. ఉండేది ఇద్దరమేగా.
వంటకి ఎవరినైనా పెట్టుకుంటే మా ఇద్దరి మధ్య ఇంక మాటలు కూడా ఉండవు అంటాడు సంజయ్. ఆ తర్వాత కట్ చేస్తే అజయ్, రామ్, సత్య ఎక్కడా? ఎక్కడో గొడవలు జరుగుతున్నాయంటే కంట్రోల్ చేయడానికి వెళ్లారు. కిడ్నాప్ చేశారని పట్టుకున్నామే, ఆ 10 మంది మారారా? నువ్వు ఆ రోజు అంత చెప్పినా మారకుండా ఉంటారా? అజయ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే కిడ్నాప్ కేసు ఎలా డీల్ చేశాడో ఒక్కసారి చెప్తాను. మీలో ఎంతమందికి పెళ్ళైందిరా? మొత్తానికి. ఎంతమందికి ఆడపిల్లలున్నారా? 7గురికి. ఓ, మీరు చాలా అదృష్టవంతులు. మీ పిల్లలు పెద్దవాళ్ళైతే ఇంకెవరిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లల్నే అంటాడు. సార్, ఏం మాట్లాడుతున్నారు? ఏంటి, కోపం వచ్చిందా? నీలాంటి వాళ్ళే కదరా మీరు కిడ్నాప్ చేసిన అమ్మాయిల తల్లిదండ్రులు. నువ్వు కేవలం మాట అంటేనే రోషం పొడుచుకొచ్చిందే. వాళ్ళ పిల్లలు అదేగా చేస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఇంకేం చేయాలి? మిమ్మల్ని చంపినా అడిగే దిక్కులేరు. అసలు మిమ్మల్ని చంపడానికేరా తీసుకొచ్చింది. కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా? మీ పెళ్ళాం పిల్లలు అనాథలవుతారని ఆగుతున్నాను. అప్పుడు మీ పిల్లలు అబ్బాయిలైతే రౌడీలే తిరుగుతారు. ఆడపిల్లలైతే బతకలేక చావలేక రోజు సమాజంలో జరిగే అవమానాలు తట్టుకుంటూ బతుకుతారు. మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు మారారా? మీ మీద ఏం కేసు లేకుండా చేస్తాను. మారనంటే చెప్పండి. నీలాంటి వాడు సమాజానికే కాదు, నీ భార్య బిడ్డలకు కూడా అవసరం లేదు. చంపితే భూమికి భారమైనా తగ్గుతుంది అంటాడు సంజయ్. మేం మారితే ఎవరు మా భార్య బిడ్డలను పోషించేది? ఎవడైనా మాకు పనిస్తాడా? ఏం పని చేసి మా భార్యని పోషించాలి, బిడ్డలని చదివించాలి? మాకేమీ ఇష్టం ఉండి ఈ పని చేయటం లేదు. ఏదైనా పని చేసుకుంటే చాలీ చాలని బతుకులయ్యాయి. అందుకే ఈ పని చేస్తున్నాం. ఈ పని చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులిస్తున్నారు. దీంతో మా భార్య బిడ్డలు 3 పూటలా తినగలుగుతున్నాం. తిని ఏం లాభంరా? నీ కూతురికి నువ్వు చేసే పని తెలిస్తే నీ ముఖాన్నే ఊస్తుంది. నీ భార్యకి నువ్వు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నావని తెలుసా? తెలీదు. ఎవరి కిందో పని చేస్తున్నావు, కొంతమందిని కొడుతున్నావనేగా తెలుసు. ఒక్కసారి నీ భార్యకు చేసింది చెప్పు. జన్మలో నిన్ను క్షమిస్తే అప్పుడు నన్నడగరా అంటాడు సంజయ్. మీరన్నది నిజమే. మీరు చేసే పని మీరు 3 పూట్ల తినడానికే సరిపోతుంది. నేను మీ పిల్లల్ని చదివిస్తాను. మీ 10 మంది పిల్లల్ని నేను చదివిస్తాను. అప్పుడైనా మానేస్తారా అంటాడు సంజయ్. ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? నిజంరా, నమ్మలేకపోతే రేపే మీ పిల్లల పేరు మీద మనీ వేస్తాను. కానీ మీరెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. మీ పేరు రౌడీ షీటర్ల పేర్లలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయంటే మిమ్మల్ని పైకి పంపిస్తా. ఎలాగో మీ పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు మీ భార్యను పెద్దయినాక పోషించుకోగలరు. ఏమంటారు అంటాడు సంజయ్. ఇంత క్లియర్గా చెబితే కాదని మేమెందుకంటాం సార్? మేము ఈ క్షణం నుండే మారిపోతున్నాం. ఏదో ఒక పని చేసుకొని బతుకుతాం సార్ అంటారు. మీకు 2 నెలలు టైం ఇస్తున్నా. ఈ 2 నెలల్లో మీరెటువంటి గొడవలతో లేకపోతే మీ పేర్లు రౌడీ షీటర్ల పేర్ల నుండి తీసేస్తా. మారకపోతే జనాభా లెక్కల్లో నుండి తీసేస్తా అంటాడు సంజయ్. చివరిగా ఒక ప్రశ్న. మీ బాస్ ఎక్కడ్రా? అంతకుముందు ఏం పని చేస్తాడ్రా అని అడుగుతాడు సంజయ్. వాడి పేరు సయ్యద్ సార్. అంతకుముందు డబ్బులు తీసుకొని మనుషులను చంపేవాడు. ఇప్పుడు అమ్మాయిలని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. వీడికి బాస్ ఇంకొకడున్నాడు. వాడు చెప్పిందే వీడు చేస్తాడు సార్. వాడెక్కడ ఉంటాడో ఎవరికి తెలుసురా? పాత బస్తీలో ఉంటాడు సార్. ఇప్పుడు అక్కడే ఉంటాడంటావా? తెలీదు సార్. అజయ్, వీడిని తీసుకెళ్ళి వాడెక్కడ ఉన్నాడో కనుక్కో. కనుక్కున్నాక ఏమవసరం, వాడిని ఆ దేవుడి దగ్గరికి పంపించేయి. సంజయ్, ఆ సయ్యద్ని చంపేశాం గాని వాడి బాస్ ఎవడు, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోయాం. వాడి బాస్ కరీం. వీడి అమ్మాయిలని ఎక్స్పోర్ట్ చేయడం కాదు, డబ్బులు తీసుకొని మనుషులని చంపటం, పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు అడగటం చేస్తుంటాడు. ప్రజెంట్ ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఇంకా టోటల్ డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. అయినా ఆ 10 మందిని నువ్వు ప్రాణాలతో వదిలేస్తావని ఊహించలేదురా. మా అందరికి నువ్వు వీడి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం కంటే షాక్గా ఉంది అంటాడు అజయ్. దీనికి కారణం గీత అంటాడు సంజయ్. నీలో ఏ మార్పుకైనా గీతనే రీజన్. కానీ నీ వల్ల గీతలో ఏం చేంజ్ రావడంలే అంటాడు అజయ్. నన్నేం చేయమంటావురా అంటాడు సంజయ్. పెళ్లి కాకముందు కలిసినప్పుడు కనీసం చూసేది, మాట్లాడితే మాట్లాడేది. ఇప్పుడు ఒకే చోట ఉన్నా చూడటం లేదు, మాట్లాడితే మాట్లాడటం లేదు. పెళ్ళైనాక గీతని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చుగా. తను సాటర్డే సండే ఇంట్లోనే ఉందిగా. అలానే గిఫ్ట్ ఇవ్వాలరా అంటాడు అజయ్. బాబు, నేనంత మొద్దుని కాదు. రోజుకో గిఫ్ట్ చొప్పున 20 గిఫ్ట్లు ఇచ్చాను. ఇచ్చినవి తీసుకుంది తప్పితే అవి బాగున్నాయని కూడా నోట్లో నుండి ఒక్క ముక్క బయటికి రాలా. అసలు వాటిని ఓపెన్ చేసి చూసిందో లేదో కూడా అర్థం కాలేదు. ఇంకా బయటికి తీసుకువెళ్ళడం అంటావా? ఈవెన్ ఎక్కడికైనా వెళ్దామా అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు రాను అంటుంది. సాటర్డే సండే తీసుకువెళ్దామనుకుంటే నాతో రావటం ఇష్టం లేక చెప్పానుగా, మదర్ తెరీసా ఆశ్రమానికి వెళ్తుంది. ఈవినింగ్ ఎప్పుడో వస్తుంది. ఎప్పుడైనా నేను ఫోన్ చేయడం తప్పితే ఒక్కసారి కూడా గీత నాకు ఫోన్ చేయలేదు. వంట చేయడమైనా నేర్చుకుందా అంటాడు అజయ్. వంట నేనే చేస్తున్నాను.
కూరగాయలు మాత్రం గీత కట్ చేస్తుంది. ఇదొక్కటే నాకు మొత్తం టైంలో నచ్చిన టైం. ఇప్పుడు ఏం చేస్తుందో. గీత, కళ్యాణ్ మ్యారేజ్‌కి వస్తున్నావా? తెలీదు. మ్యారేజ్ ఎప్పుడు? రేపు ఈవినింగ్. ఈరోజే అందరం బయలుదేరాలిగా. కళ్యాణ్ బసెస్ పెట్టాడు. ఈవినింగ్ 8కి బయలుదేరుతాయి. నేనొస్తే నీకు ఫోన్ చేస్తాను. తొందరగా వస్తున్నావో రావడం లేదో చెప్పు. ఏం చేద్దాం? వెళదామా వద్దా? వెళదాం. వెళ్తేనేనా 2 రోజులు సంజయ్‌కి దూరంగా ఉండొచ్చు అని తనకి ఫోన్ చేసి చెప్పాలా? అవసరం లేదు. తనకి మెసేజ్ చేస్తే సరిపోతుంది అనుకుని వాట్సాప్ మెసేజ్ చేయడానికి ఫోన్లో నెంబర్ ఫీడ్ చేయాలిగా. మాట్లాడడం కంటే ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోవడమే బెటర్ అని సంజయ్ ఏసీపీ అని ఫీడ్ చేసి, నా కొలీగ్ మ్యారేజ్ ఉంది, నేను ఈవినింగ్ వెళ్తున్నాను, 2 డేస్ నేను రాను అని ఒక మెసేజ్ పెడుతుంది. సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తుంది. రేయ్, మెసేజ్ వచ్చింది చూడు. సంజయ్ వచ్చిన మెసేజ్ చూస్తాడు. ఎవర్రా? గీత కొలీగ్ మ్యారేజ్కి వెళ్తుందంట. అది ఫోన్ చేసి చెప్పడం ఇష్టం లేక మెసేజ్ చేసింది. ఏంట్రా, మీ ఇద్దరి మధ్య దూరం తగ్గకంటే పెరుగుతుంది? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మధుకి. గీతకి నా మీద ప్రేమ లేకపోయినా నాకుందిగా. ఎక్కడికెళ్తుంది, ఎలా వెళ్తుంది తెలుసుకోవాలిగా. గీతకి డైరెక్ట్‌గా చేయొచ్చుగా అంటాడు అజయ్. గీత నాతో సరిగ్గా మాట్లాడదు. తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మధుకి చెబితే తనే కనుక్కుంటుంది. మధు, గీత కొలీగ్ మ్యారేజ్‌కి వెళ్తుందంట. ఎవరు, ఎలా వెళ్తుంది ఆ విషయం కనుక్కో. జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు. మధు గీతని అడిగి అన్నీ తెలుసుకుంటుంది. సంజయ్‌కి చెబుతుంది. గీత లగేజ్ సర్దుకుంటుంది. సంజయ్ ఇచ్చిన ప్రతి గిఫ్ట్ ఓపెన్ చేయకుండా ఒక ర్యాక్‌లో పెట్టి ఉంచుతుంది. వాటిని ఎవరు చూడకూడదని ర్యాక్‌కి లాక్ వేస్తుంది. సంజయ్ గీత రూమ్‌లోకి రాకుండా రూమ్‌కి లాకేస్తుంది. గీత బయటకొచ్చేసరికి బస్సు ఎదురుగా వస్తుంది. గీత బస్ ఎక్కి వెళ్తుంది. సంజయ్ గీతకి కనిపించకుండా గీతని చూస్తూ ఉంటాడు. గీత బస్ ఎక్కి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్తాడు. గీత అప్పుడే నిద్రలేచి కిందికి వస్తుంది. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నట్టు వినిపించి గీత డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మా, నాన్న, అత్తయ్య లోపలికి రండి. ఓ ఫోన్ కాల్ అయినా చేయొచ్చుగామా. చేయకుండా నిన్ను చూడటానికి రాకూడదా అంటుంది పద్మ. అది కాదు. అవును, ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా తీయలేదేంటి? అది పైన ఉండేసరికి వినిపించలేదు. నేను సంజయ్ని పిలుచుకొనొస్తాను. గీత సంజయ్ రూమ్ డోర్ కొడుతుంది. ఎంతకీ రెస్పాండ్ అవ్వకపోయేసరికి కామన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అప్పుడే ఫ్రెష్ అయి బయటకు వస్తాడు. గీత తన రూమ్లో ఉండటం చూసి షాక్ అవుతాడు. అది అది అమ్మ, అత్తయ్య వచ్చారు. నిన్ను పిలుద్దామని డోర్ కొట్టాను. ఎంతసేపటికి రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇలా వచ్చాను. నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. తొందరగా చెప్పేసి కిందకొచ్చేస్తుంది. రెడీ అవుతున్నాడు. కాసేపట్లో వస్తాడు అని చెప్పి పద్మ దగ్గర కూర్చుంటుంది గీత. గీత, మీ ఇద్దరిని గుడికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉండు. అలాగే అమ్మా, నేను మీకు కాఫీ తీసుకొనొస్తాను అని గీత కిచెన్లోకి వెళ్తుంది. సంజయ్ కిందికి వస్తాడు. ఏంటి మావయ్య, చెప్పకుండా అందరూ వచ్చారు? ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందా? ఏం లేదు బాబు, మిమ్మల్ని చూద్దామని వచ్చాము. అమ్మా, అమ్మమ్మ, తాతయ్య ఎలా ఉన్నారు? బాగానే ఉందిరా. పాలు కాగబెట్టాను. సరే, ఇప్పుడు దీంట్లో ఏం వెయ్యాలి? ఫస్ట్ డికాషన్ పౌడర్ వేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది గీత. గీత ఎక్కడుంది మా? కాఫీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళింది. కాఫీనా? తనకి చేయడం రాదుగా అని మనసులో అనుకుంటాడు సంజయ్. మా, నేనిప్పుడే మంచినీళ్ళు తాగొస్తాను అని సంజయ్ కిచెన్లోకి వెళ్ళడానికి లేస్తాడు. రేయ్, వాటర్ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయిగా, కిచెన్లోకి ఎందుకు వెళ్తున్నావు? అది కూల్ వాటర్ తాగుదామని కిచెన్లోకి వెళ్తాడు సంజయ్. అందరూ నవ్వుకుంటారు. గీత, ఏం చేస్తున్నావు? స్మూత్గా వెటకారంగా అడుగుతాడు. పాలలో ఫస్ట్ డికాషన్ పౌడర్ వేయాలా లేక షుగర్ వేయాలా అని ఆలోచిస్తున్నాను అంటుంది. కాఫీ ఎవ్వరూ టీ పౌడర్తో చెయ్యరు వెటకారంగా అంటాడు. అది నాకు తెలుసు. కాఫీ పౌడర్ అయిపోయింది, అందుకే టీ చేద్దామని. అవునా, అయితే ఫస్ట్ పౌడర్ వేయి. గీత ఎక్కువ పౌడర్ వేయబోతే చెయ్యి పట్టుకుంటాడు. ఏంటి ఆపావు? నువ్వేగా వేయమన్నావు. వెయ్యమన్నాను గాని ఇంత వేయమనలేదు అని గీతని దగ్గరికి లాక్కుంటాడు. తన 2 చేతులు పట్టుకుంటాడు. అంత వేయకూడదు, కొంచెం వేయాలి అని సంజయ్ గీత చెయ్యి పట్టుకొని వేస్తాడు. ఏంటి, అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? చేతులొదులు అంటుంది గీత. వెనక అమ్మ వాళ్ళు చూస్తున్నారు, సైలెంట్గా ఉండు అంటాడు సంజయ్. తర్వాత షుగర్ వేయాలి అంటుంది పద్మ. సంజయ్ ఏం తెలియనట్టుగా, అత్తయ్య మీరెప్పుడొచ్చారు? మీకోసమే గీత టీ చేస్తుంది, నేను బయట కూర్చుంటాను, మీరు మాట్లాడుకోండి అని సంజయ్ బయటకు వెళ్తాడు. అమ్మా, టీ అంటుంది. నేను అందరికి ఇస్తాను గాని నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. గుడికి వెళ్దాం. ఇదిగో ఈ చీర కట్టుకో, మ్యాచింగ్ అన్నీ ఉన్నాయి. గీత సారీ కవర్ తీసుకొని పైకెళ్తుంది. పద్మ అందరికీ టీ ఇస్తుంది. బాబు, నువ్వు వెళ్ళి రెడీ అవుపో, గుడికి వెళ్ళాలి. నాది జస్ట్ షర్ట్ చేంజ్ చేసుకోవటమే,
ఇలా వెళ్ళి అలా చేంజ్ చేసుకొని వస్తాను అని సంజయ్ రూమ్కి వెళ్తాడు. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఎప్పుడు బ్లౌజ్కి వెనక ఉక్సులు పెట్టిస్తుంది. ఇవి ఎలా పెట్టుకోవాలని సంజయ్కి మెసేజ్ చేస్తే అమ్మని పంపిస్తాడు. ఒకసారి సంజయ్, అమ్మని నా రూమ్కి రమ్మని చెప్పవా అని మెసేజ్ చేస్తుంది. సంజయ్ తన రూమ్లోనే ఉంటాడు. గీత మెసేజ్ చూసి ఎందుకని అడగటానికి కామన్ డోర్ ఓపెన్ చేయడానికి డోర్ దగ్గరికి వెళ్తాడు. మర్చిపోయాను, ఆ అమ్మాయి గారు ఈ డోర్కి ఎప్పుడూ లాక్ చేస్తుందిగా. బయటకు వచ్చి డోర్ నాక్ చేస్తాడు. అమ్మ వచ్చినట్టుంది, లాక్ వేయలేదు, లోపలికి రా అని అంటుంది గీత. సంజయ్ లోపలికి వస్తాడు. తొందరగా రామ్మా, ఈ ఉక్సులు పెట్టు. సంజయ్ దగ్గరకు వచ్చి ఉక్సులు పెడతాడు. ఎన్నిసార్లు నీకు చెప్పాను ఉక్సులు పెట్టించవద్దు, సైడ్ జిప్ పెట్టించమని అని వెనక్కి తిరుగుతుంది. నువ్వా అంటుంది. పక్కన ఉన్న చీర కప్పుకుంటుంది. నువ్విక్కడున్నావేంటి? నేను నా రూమ్లోనే ఉన్నాను. ఎందుకు పిలవమన్నావో అడుగుదామని వచ్చాను. అంతలోకి అంటాడు సంజయ్. ఇంక చాలు, చేయాల్సింది చేశావుగా, ఇంక వెళ్ళు అంటుంది. అది ఏంటి చెప్పు. వంట రాదన్నావుగా, చీర కట్టుకోవడం కూడా రాదేమోనని హెల్ప్ చేద్దామని ఉన్నాను అంటాడు సంజయ్. నీ అవసరం ఏం లేదు, నాకు కట్టుకోవడం వచ్చు. నువ్వు బయటకు వెళ్తే నేను రెడీ అయి వస్తాను అంటుంది గీత. నీ ఇష్టం, హెల్ప్ చేస్తానంటే వద్దంటున్నావు అని సంజయ్ బయటికి వెళ్తాడు. అందరూ కలిసి గుడికి వెళ్ళొస్తారు. సంజయ్ స్టేషన్కి వెళ్తాడు. గీత, టైం ఎంతైంది? 7 గంటలైంది. సంజయ్ ఇంకా రాలేదేంటి? ఇంకో గంటకు వస్తాడమ్మా. సంజయ్ వచ్చేలోపు రూమ్ సర్దు అంటుంది. సంజయ్ రూమ్ ఎప్పుడు బాగానే ఉంటుంది, సర్దాల్సిన అవసరం లేదు. పిచ్చి మొద్దు, సర్దమన్నది పూలతో. నిన్నటితో ఆషాఢ మాసం అయిపోయింది, అందుకే మేము ఇక్కడికి వచ్చింది. వెళ్ళి సర్దుపో అంటుంది. ఛీ, ఇష్టం లేని పని నా చేత్తో చేపిస్తుంది మా అమ్మ. దీని నుండి తప్పించుకోవటం ఎలా? బెడ్ సర్దుతూ తనలో తానే మాట్లాడుకుంటుంది. ఏం చేద్దాం? స్లీపింగ్ పిల్స్ వేస్తే గుడ్ ఐడియా, కానీ ఇక్కడ లేవుగా. తీసుకొస్తే సరిపోతుందిలే. గీత కిందికి వస్తుంది. అమ్మా, నేను 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు చెప్పినట్టే రూమ్ సర్దాను. తర్వాత సంజయ్ ఇంటికి వస్తాడు. సంజయ్, ఫ్రెష్ అయ్యిరా, అందరం భోజనం చేద్దాం. సంజయ్ తన రూమ్కి వెళ్తాడు. రూమ్ అంతా పూలతో అలంకరించి ఉంటుంది. సంజయ్కి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థమవుతుంది. గీత స్లీపింగ్ పిల్స్ తీసుకొని వస్తుంది. ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి లేదు. వదిలే. గీత, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, వెళ్ళు. అలాగే నాన్న. గీత, నీ రూమ్లో చీర పెట్టాను, అదే కట్టుకొనిరా. చీర అయితే నువ్వురా. మెట్లెక్కుతూ పద్మ గీత వెనకే రూమ్కి వెళ్తుంది. గీతకి చీర కడుతుంది. అందరూ భోజనం చేస్తారు. సంజయ్ తన రూమ్కి వెళ్తాడు. గీత, పాలు తీసుకొని పైకి వెళ్ళు. నేను వెళ్తా గాని నువ్వు పడుకోపో. సరే వెళ్తానులే అని పద్మ వెళ్తుంది. గీత పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలుపుతుంది. సంజయ్ రూమ్కి వెళ్తుంది. సంజయ్ రూమ్కి లాక్ వేస్తాడు. గీతకి భయంతో చెమటలు పడతాయి. సంజయ్ గీత దగ్గరికి వస్తాడు. పాల గ్లాస్ తీసుకొని పక్కన పెడతాడు. గీత దగ్గరికి వస్తాడు. గీత భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.